ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం 46వ కీర్తన 10వ వచనం. ఊరకండి, నేను దేవుడునని తెలుసుకొనుడి. చాలామంది సమస్యలను చూసి కంగారు పడిపోతూ ఉంటారు, బేజారిపోతూ ఉంటారు, కలత చెందుతూ ఉంటారు, చాలా కంగారు పడుతూ ఉంటారు పిల్లరా. అయితే వాక్య భాగం చెప్తుంది, ఊరక ఉండుడి. మీరు కంగారు పడాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఊరకే ఉండి నిలిచి చూడుడి, నేను దేవుడునని మీరు తెలుసుకునుడి అని చెప్పనంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ఎందుకు తెలియచేస్తుందంటే, మనం ఆరాధించుచున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రపంచం చూడాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడో నీ చుట్టూన్న వారు చూడాలి. కాబట్టి మీరు ఊరకే ఉండుడి, ఆయన కార్యాలు చేసి చూపిస్తాడు పిల్లారా. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు వెంటాడుతూ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి మోషే నాయకత్వంలో ప్రజలు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము దగ్గరికి రాగా వెనకాల ఐగుప్తు ప్రజలు రథముల మీద, గుర్రముల మీద బహు రౌద్రముగా ఫరో సైన్యం వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు చూసి గోల చేస్తున్నారు, భయపడిపోతున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి, రేపేంటి, రేపు ఎలా, ఈరోజు గడిస్తే ఎట్లాగా, ఈ నిమిషం తర్వాత మా జీవితం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో, లేకపోతే మమ్మల్ని ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తారేమో అని గోల చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. చాలా భయపడిపోయి వణికిపోతూ ఉంటే మోషే అక్కడ వారితో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, ఆ ప్రజలు చూసి మీరు భయపడవద్దు, ఆ రథాలు చూసి మీరు భయపడవద్దు, ఫరో సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే యుద్ధము చేయవాడు ఆయన, యుద్ధము యెహోవాదే. మీరు ఊరకనే నిలుచుండి చూడుడి అని చెప్పనంటాడు అక్కడ మోషే భక్తుడి పిల్లారా. ఎక్సోడస్ చాప్టర్ 14:13, నిర్గమకాండం 14:13 వచనంలో, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి, యుద్ధము చేయవాడు యెహోవాయే, ఆయన కార్యము చేస్తాడు, మీరు భయపడవద్దు. ఈ రోజున సమస్యలను చూసి భయపడుతున్నారేమో, ఇబ్బందులు చూసి భయపడుతున్నారేమో, అప్పులను చూసి భయపడుతున్నారేమో, వేరే రకమైనటువంటి సమస్యలను చూసి మీరు భయపడుతున్నారేమో. ఆయన మనతో ఉండగా, ఆయన మన దేవుడై ఉండగా, ఆయన దేవుడని మనం తెలుసుకుని ఉండగా ఆయన కార్యములు చేస్తాడు. మితిలేని కార్యములు, గొప్ప కార్యములు మనం ఆరాధించుతున్న దేవుడు చేస్తాడు. మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు చేసి చూపించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి నీ గొప్ప కార్యాలతో ఆయన వీరిని మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.